రామ్ మిగతా హీరోల్లానే మాస్ రూట్ లో గేట్లు తెరవగానే పంచులు పడ్డాయి. అతి కష్టం మీద తనని పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ తో మాస్ హీరోగా మార్చాడు. ఇప్పుడు బోయపాటి వంతు వచ్చింది. ఈసారి కూడా రామ్ ఎనర్జీకి బాక్స్ ఆఫీస్ బందీ అవుతుందా? హ్యావ్ ఎ లుక్. బోయపాటి సీను మేకింగ్ లో ఎనర్జెటిక్ స్టార్ ఉస్తాద్ రామ్ చేసిన ప్రయోగం రెడీ అవుతోంది. ఆల్రెడీ గ్లిమ్స్ వచ్చింది. అయితే ఇక్కడ రామ్ ని పాత డౌటే వెంటాడుతోంది. మాస్ రూట్ లో ఈ హీరోకి హిట్ గేట్లు తెరుచుకోవటం కష్టమనే మాటే కంగారు పెడుతోంది. ఆ విషయంలో ఓసారి పూరి కాపాడాడు. స్మార్ట్ శంకర్ కి ముందు వరకు రామ్ ఏ ప్రయోగం చేసినా దాదాపు వర్కౌట్ అయింది. కానీ మాస్ రూట్ లో వెళ్తే సీన్ రివర్స్ అయింది. అలాంటి టైంలో పూరి వచ్చి తనని ఇస్మార్ట్ శంకర్ గా మార్చాడు. మాస్ హీరోగా 100 కోట్ల స్టార్ గా మార్చేశాడు. ఇక ఇస్మార్ట్ శంకర్ గా కలిసొచ్చాక రామ్ ని కంగారు పెట్టిన మూవీ రెడ్. ఈ సినిమా హిట్ అయితే మాస్ హీరోగా రామ్ నిలిచిపోయేవాడు. కానీ ఒక మాస్ హిట్ తర్వాత మరో మాస్ ఫ్లాప్ రావడంతో తిరిగి పాత స్థానంలోకి వచ్చినట్టయింది. రెడ్ మూవీ రామ్ కి కలిసి రాలేదు. కానీ మాస్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ వల్ల వచ్చిన ఇమేజ్ క్రేజ్ అలానే ఉంది. అందుకే మళ్లీ మాస్ హీరోగా స్థిరపడేందుకు రామ్ పాత రూట్లోనే ప్రయోగం చేస్తున్నాడు. బోయపాటి మీదే ఆశలు పెట్టుకున్నాడు. బోయపాటి కూడా వినయ విధేయ రామ ఫ్లాప్ తర్వాత అఖండాతో తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. రామ్ మూవీని సైలెంట్ గా పూర్తి చేస్తున్నాడు. సో ఇది హిట్ అయితే బోయపాటి సీనుకి తిరుగులేదని ప్రూవ్ అవుతుంది. మాస్ హీరోగా రామ్ ఇమేజ్ మార్కెట్ పెరగొచ్చనే మాటే వినిపిస్తోంది.